నమస్తే మిత్రులారా, మన పరిగి మండల్ సమస్య గురించి అయితే మనం మాట్లాడుకుంటే మన పరిగి మండలంలోని టోటల్గా 35 విలేజెస్ అయితే ఉన్నాయి. ఆ 35 విలేజెస్ ప్రస్తుతానికి మన మండల్ లిస్ట్లో కనిపిస్తాయి. కానీ ఇంకా కనిపించని గ్రామాలు కూడా ఎన్నో ఉన్నాయి. అట్లాంటి గ్రామాలలో చాలా దారుణమైన పరిస్థితి అయితే ఉంది. ఆ గ్రామాలలో కనీసం రోడ్డు నిర్మాణం లేదు. మరియు అలాగే ఆ గ్రామ ప్రజలకు ఎక్కడన్నా బయట వేరే ఊరికి వెళ్ళాలన్నా, మండలానికి రావాలన్నా, ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు బడికి వెళ్ళాలన్నా కనీస బస్సు సౌకర్యం కూడా లేదు. మరియు ఆ గ్రామాలు కూడా పట్టణానికి, ఇప్పుడు పరిగి పట్టణానికి చాలా దగ్గరలో ఉన్న గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం అయితే కరెక్ట్ లేదు. సో దీని గురించి అయితే ఆలోచించాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు జస్ట్ ఓట్ల పండుగ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ తానికి వెళ్తుంటారు తప్ప వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు, వాళ్ళ బాధలో ఉన్నప్పుడు అయితే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులకు ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు రాజకీయంలోకి అడుగు పెట్టినప్పుడే మీరు సమాజ సేవకు అంకితంగా భావించాలి. అంతే తప్ప ఈ రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని మీరు వేరే విధాలుగా మీరు స్వలాభాల కోసం యూజ్ చేసుకుంటే మాత్రం బాగుండదు. మీరు గెలిచిన తర్వాత ప్రజల సమస్యల కోసం పోరాడండి. మీరు గెలిచిన తర్వాత నాకు ఆ పదవి వస్తుంది, ఈ పదవి వస్తుంది అని ఉరుకులాడుతుంటారు. సో ప్రజల సమస్యలు, ప్రజల గురించి కరెక్ట్ తెలుసుకుంటే ప్రజలే నీకు పదవి తెచ్చి పెడతారు. మరి అలాంటి ప్రజలు నిడిచిపెట్టి మరి మీరు పదవుల కోసం ఉరుకులాడితే కాదు. పరిగి మండలంలోనే చాలా గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా మన ఆర్ఎస్ న్యూస్ ఛానల్ నుంచి అయితే మేము బరాబర్ చూపించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. ఆ గ్రామ ప్రజల పరిస్థితులు చూస్తే మీరు అందరూ కూడా ఏడుస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు మరి ఇప్పుడు స్టార్ట్ చేసినాం. మరి ఇంకా ముందు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామ సమస్యలు అయితే మీ అందరు కూడా చూపిస్తాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం వాళ్ళకు ప్రశ్నించడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. అంటే అంత దీనమైన పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు ధైర్యం, మరి వాళ్ళకి ఎవరు ధైర్యంగా నిలబడాలి? ఇదే మా సిద్ధాంతం. వాళ్ళ తరపున మేము ధైర్యంగా నిలబడతాం, వాళ్ళ తరపున మేము పోరాడతాం. ఏదో రాజకీయాల కోసం అక్కడ ఉన్నటువంటి, అంటే ఆ ప్రజలు ఒక మాట ఏమంటున్నారు అంటే, మా తాన తక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పి మా ఊరిని పట్టించుకోవడం లేదని అయితే వాళ్ళు అంటున్నారు. సో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కడైతే ఉన్నారో, ఇప్పుడు పట్టణాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అక్కడ 5 ఓట్ల 10 ఓట్లు మాత్రమే ఆలోచిస్తున్నారు మీరు. కానీ వాళ్ళు ఒక మనుషులు. ఫస్ట్ మానవత్వాన్ని మనం కాపాడుకోవాలి. నువ్వు ఓటర్గానే నీ లాభం కోసం ఓటర్గా నువ్వు చూసుకుంటే జీవితంలో నీ గుణంగా బుద్ధి చెప్పే సమయం అయితే గుణంగా వస్తుంది అందరికీ. సో ఇదండి మన పరిగి మండలంలోని చాలా వివిధ గ్రామాలు అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి గ్రామాన్ని అయితే మన ఆర్ఎస్ న్యూస్ ఛానల్ నుంచి అయితే ఖచ్చితంగా మేము చూపిస్తాం. దయచేసి మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. మాకు మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా సమస్యల మీద కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఆర్ఎస్ న్యూస్ ఛానల్.